వైస్ చైర్మన్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ జరిగింది. వైస్ చైర్మన్ పదవి కోసం టీడీపీ కౌన్సిలర్ నాగేశ్వరరావు, మరో కౌన్సిలర్ రతీదేవి పోటీ పడగా అనూహ్యంగా వజీరుద్దీన్ కు ఆ పదవి తగ్గింది. ఇవాళ వైసీపీకి గుడ్ బై చెప్పి అతను జనసేనలో చేరారు. మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కౌన్సిలర్లందరూ మద్దతు తెలపడంతో ఇప్పుడు వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మంత్రి దుర్గేష్ మొత్తం చక్రం తిప్పారని అక్కడ గుసగుసలాడుకుంటున్నారు. నన్ను వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడానికి సహకరించిన నా తోటి కౌన్సిలర్స్ కి, మా చైర్పర్సన్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మంత్రి గారు ఆశించారో ఆయనతో పాటు పట్నాభివృద్ధికి, మరి ముఖ్యంగా నా వార్డు అభివృద్ధి కోసం, అలాగే మంత్రి గారు ఆశించినట్టుగా రాబోయే రోజుల్లో జన సైనికుడిగా జనసేన పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం మా మైనారిటీ వర్గాల్లో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లి ఇది చేయడానికి నా సాయశక్తులా ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రైట్, పూర్తి వివరానికి సంబంధించి మా ప్రతినిధి సాగర్ మనకు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సాగర్, నిజంగా అనూహ్యంగా ఇద్దరు పోటీ పడితే మూడో వ్యక్తి ఇక్కడ లాభపడ్డాడు. నిడదవోలు వైస్ చైర్మన్ కి సంబంధించిన పదవి కోసం ఇప్పుడు వజీరుద్దీన్ ఎన్నికయ్యారు. దీనికి సంబంధించిన ఇన్పుట్స్ ఇవ్వండి. సుమతి, నిడదవోలు మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ నిడదవోలు ఎమ్మెల్యేగా ఉన్న మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారనే చెప్పుకోవచ్చు. ఈ నిడదవోలు నియోజకవర్గం సంబంధించి ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ పదవిని జనసేన తన ఖాతాలో వేసుకుంది. వైసీపీ పూర్తి మెజారిటీ ఉన్న ఈ మున్సిపాలిటీలో వైసీపీ సభ్యులు ఒక్కొక్కరిగా కందుల దుర్గేష్ జనసేన పార్టీలోకి చేర్చుకుంటూ వచ్చారు. తాజాగా వైస్ చైర్మన్ పదవికి టీడీపీ కౌన్సిలర్ 27వ వార్డుకి చెందినటువంటి నాగేశ్వరరావు ఎక్స్పెక్ట్ చేశారు. అట్లాగే 6వ వార్డు నుండి వైసీపీ నుండి ఇటీవలే జనసేన పార్టీ తీర్థం తీసుకున్నట్టు రతీదేవి, వీళ్ళిద్దరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఒక ఇంచుమించుగా ఉత్కంఠ భరితమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని కూడా వాళ్ళు కల్పించారని చెప్పుకోవచ్చు. వైస్ చైర్మన్ వీరిద్దరిలో ఎవరవుతారని అందరూ ఎదురు చూస్తుంటే అనూహ్యంగా ఈ రోజే జనసేన పార్టీలో చేరినటువంటి కందుల దుర్గేష్ సమక్షంలో జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న 22వ వార్డు కౌన్సిలర్ వజీరుద్దీన్ ఈ వైస్ చైర్మన్ పదవిని ఆయన చేజిక్కించుకున్నారని చెప్పుకోవచ్చు. అసలు ఇప్పటి వరకు కూడా ఎటువంటి తెర మీద పేరు లేనటువంటి వ్యక్తి, అసలు కనీసం నిడదవోలు నియోజకవర్గంలో ఎవరు కూడా వజీరుద్దీన్ వైస్ చైర్మన్ పదవి రేసులో ఉన్నారన్న విషయం కూడా ఎవరు మాట్లాడారు. మీరు అన్నట్టుగా నిజంగా ఇది ఒక ఏమనాలి చమత్కారం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు పదవిలో లేని, అంటే జనసేనలో ఇవాళే చేరారు, అలాగే అసలు కంటెస్టెంట్ ఎవరో కూడా తెలియకుండా ముందుగా మన నాగేశ్వరరావు అలాగే రతీదేవి పోటీ పడుతున్నారు. వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా తెలుసుకున్నారా? మొత్తం ఏకగ్రీవం అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అయితే మున్సిపల్ ఎన్నిక జరుగుతుంది వైస్ చైర్మన్ కి సంబంధించి మున్సిపల్ కార్యాలయానికి కౌన్సిలర్ అందరూ చేరుకున్నారు. అయితే మంత్రి దుర్గేష్ వజీరుద్దీన్ కి కండువా కప్పి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయానికి వచ్చిన తర్వాత వజీరుద్దీన్ వైస్ చైర్మన్ గా పోటీలో ఉన్నారని కందుల దుర్గేష్ ప్రకటించగానే అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే వైసీపీ నుండి మెజారిటీ సభ్యులు జనసేన పార్టీలో చేరారు కాబట్టి ఇక మంత్రి నిర్ణయం మీద వారందరూ కూడా చేతులు ఎత్తడం ద్వారా వైస్ చైర్మన్ ని ఎన్నుకున్నారని చెప్పుకోవచ్చు. వెంటనే మున్సిపల్ కమిషనర్ కూడా వజీరుద్దీన్ వైస్ చైర్మన్ గా ఎన్నికైనట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీని మీద కొంత జనసేన పార్టీ నేతలు వారికి కూడా సమాచారం లేదు. ఇప్పటి వరకు వైసీపీలో ఉన్నటువంటి వజీరుద్దీన్ ఏ విధంగా ఒక్క రోజులోనే వైస్ చైర్మన్ ఏ విధంగా అయ్యారు, పార్టీలో ఎప్పుడు చేరారు అన్న దాని మీద కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా కానీ మంత్రి దుర్గేష్ మాట కాదని లేక మరోపక్క ఇటు సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా వజీరుద్దీన్ కి అయితే వైస్ చైర్మన్ బాగుంటుంది, నిడదవోలులో కొంత ముస్లిం ఓట్ బ్యాంక్ ను కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుందన్న యాంగిల్ లోనే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. సుమతి. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్.